భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మనతోటి ఉన్నాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్ళబోతుండు, ఏ విధంగా ప్రచారం ఉంది, ఎట్లా ఉంది? మీరు ముఖ్యంగా చూసినట్లయితే నిన్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారి నివాసానికి వచ్చి అక్కడ మా ఎమ్మెల్యేలందరినీ 6 ఎమ్మెల్యేలు అలాగే జనగానికి సంబంధించినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిని కూడా పిలిచి ఈ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. రేపటి నుంచి 12వ తారీఖు నుంచి రానున్న 7 రోజులు విస్తృత స్థాయి సమావేశాలున్నాయి. ఇక్కడ కూడా ఏదైతే 16వ తారీఖు నాడు మన భువనగిరిలో కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలున్నాయి. రేపు జనగాం నుంచి మొదలవుతుంది. ప్రతి బూత్ నుంచి బూత్ కమిటీ మెంబర్లు, కంటెస్టెడ్ ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లతో సహా అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పొద్దున 10ంటికి స్టార్ట్ అవుతుంది. ప్రతి నియోజకవర్గం సాయంత్రం 5 దాకా అందరం చర్చ చేసుకుంటాం. రానున్న రోజులలో కార్యాచరణ గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఈ 18వ తారీఖు 7 నియోజకవర్గాలు అయిన తర్వాత అన్ని మండలాలలో ర్యాలీలు పెట్టడం జరుగుతుంది. మండలాలలో మున్సిపాలిటీలో దగ్గర 40-42 ర్యాలీలు కూడా ప్లాన్ చేసుకున్నాం. దాంతోపాటు 21వ తారీఖు నాడు భువనగిరిలో రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి సోదరులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో నేను నామినేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ రోజు భారీ ర్యాలీ భువనగిరి టౌన్లో ఉంది. 21కి మే ఫస్ట్ వీక్లో ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం కూడా మన పార్లమెంట్లో ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇలా కార్యాచరణ పోతూ ముందుకు పోదాం అనుకున్నాము. అలాగే మీరు చూసినట్టయితే భువనగిరి నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చిర్రు మా కాంగ్రెస్ లీడర్లకు, అదే ఎమ్మెల్యేలకు. సో డెఫినెట్గా కాంగ్రెస్ గత 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి ఏదైతే వాగ్దానాలు చేసిరో అవన్నీ నెరవేర్చే పని చేస్తున్నారు. ప్రజలకు కూడా కాంగ్రెస్ పై నమ్మకం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకున్న తెలంగాణను తుంగలోకి దొక్కడం జరిగింది కేసీఆర్. కానీ మేము ఒక ఆలోచన విధంగా ముందుకు పోతున్నాం. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే మీటింగ్లో ఒకటి చెప్పిర్రు, లోకల్ బాడీ నాయకులు కూడా ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్గా నిలబడాలనుకునే వాళ్ళు, జెడ్పీటీసీలుగా నిలబడాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో సీరియస్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జూన్ నెలలనే ఆయన లోకల్ బాడీ ఎన్నికలు కూడా పెట్టాలన్న ఆలోచనతో ఉండే. ఎందుకంటే ఎన్నికలు అనేది ఒకసారి కంప్లీట్ అయిపోతే 4 ఏళ్ళు పరిపాలన మీద పెట్టొచ్చు జాస, మళ్ళీ కోడ్లు అవన్నీ వచ్చి డెవలప్మెంట్ గండిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అనేది టోటల్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. ఆయన వీలైనంత మటుకు గ్రామ స్థాయిలలో, సరే మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ తర్వాత ఉంటాయి, కానీ ముందైతే ఊర్లలో ఎన్నికలు అనే కార్యక్రమాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈ పథకాలను ప్రజల మధ్యన తీసుకుపోయేటువంటి బూత్ వ్యవస్థను కూడా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ అంటామో, ఇంద్రమ కమిటీలు అంటామో, ఈ వ్యవస్థను కూడా ఆయన ఇమీడియట్గా ఎవరైతే కష్టపడి వాళ్ళు ఈరోజు పనిచేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇస్తా అని చెప్పారు. అయితే గతంలో కూడా అయితే బీజేపీ ప్రత్యేకంగా ఎందుకంటే ఈ భువనగిరి మీద దృష్టి సారించింది. అన్ని అట్టడుగు వర్గాలలో కూడా ఇప్పటికీ కూడా సమాయత్తంగా కలుపుకొని మీటింగ్ సమావేశాలు జరుపుకుంటారు. మీరు అంటే ఇప్పుడు ఈ ఏరియాకు వాళ్ళు కొత్త అనుకుంటారు, మీరేమో పార్టీ పరంగా ఏ విధంగా అతనిది? నేను ఒకటే చెప్తాండి, 18 లక్షల ఓట్లు గతంలో భారతదేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా పార్టీ అనేది చాలా ముఖ్యం. పార్టీ కార్యక్రమాలు అనేది ముఖ్యం. ఒక ఇండివిజువల్ 18 లక్షల ఓట్లకు న్యాయం, సేవ చేయలేరు. ఏదైనా ఉంటే మాటలు చెప్పడానికి పరిమితం అవుతారు తప్ప 18 లక్షల ఓట్లకు న్యాయం జరగాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, కులమతాలకు అతీతంగా డెవలప్మెంట్ జరగాలి అంటే ఒక ప్రభుత్వం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఎవరైనా తప్పుడు ప్రచారం చేసుకుంటూ వాళ్ళేదో ఈ కులాన్ని ఉద్ధరిస్తాం, ఆ కులాన్ని ఉద్ధరిస్తాం అని తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు ఈ సోషల్ మీడియా ద్వారా వీటి ద్వారా ఏదైనా ప్రచారం జరిగితే తప్పు. ఇంకోటి, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? మొన్న 75,000 ఓట్లు వచ్చినాయి. 75,000 ఓట్లు వచ్చిన పార్టీ ఏదైతే భారతదేశంలో పరిపాలనలో ఉండి గత 10 ఏళ్ల నుంచి ఎవరిని గాడిద పనులు దొవుతారు బీజేపీ వాళ్ళు. ఈడ కాళేశ్వరంలో 1,50,000 కోట్ల స్కామ్ జరిగి కుంగిపోయిన పిల్లర్లుంటే నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కళ్ళ ఇంటి మీదకి సిబిఐ, ఈడీలు పంపించేటోడు కేసీఆర్ ఆ రోజు ఎందుకు అరికట్టలే? పెద్దన్న పాత్ర పోషించాల్సినోడు. ఇంత కరప్షన్ జరుగుతుంది ఇక్కడ, కళ్ళు మూసుకొని పండుకున్నాడా? ఇలా రాష్ట్రం పరిస్థితి దారుణంగా అప్పులపాలైంది. దీనికి కారణం మోడీది కూడా 50% ఉంది. కాబట్టి ప్రజలు సమాధానం చెప్పాలి. మోడీ ఆడ కూర్చొని ఇన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకొని కేసీఆర్ ఈడ అడ్డగోలుగా దండుకుంటుంటే డబ్బులు ప్రజాసొమ్ము ఆడ వండుకొని ఇవాళ వచ్చి ముచ్చట చెప్తుర్రా ఏమని? మేము వచ్చి ఉద్ధరిస్తామని. డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తారా? ఈడ వచ్చి ఈడ ఉంది ఏ ఇంజన్ సర్కారు? కాంగ్రెస్ సర్కారు. ఆయన ఉంది ఢిల్లీలో, అక్కడ కూడా అబ్కి బార్ 400 అంటుండు కదా, 100 भी नहीं आता. పక్కా గెలిచినాక ప్రధానంగా భువనగిరి మీద, అభివృద్ధి మీద
దీని మీద దృష్టి మీరు ఒక్కటే అండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ప్రకారం ముందు పోతుర్రు. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నాకు అవకాశం వస్తే నేను తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తా. ఎందుకంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధులు ఎటుపోయినాయి. అప్పుడున్న ఎంపీలు బుర్ర నరసయ్య గౌడ్ గారు 2014 నుంచి 2019 దాకా ఎంపీ ఉన్నాడు. ఇక్కడ ప్రజలకు బుర్ర నరసయ్య గౌడ్ గారిని ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. అప్పుడు ఆయన ఎంత గొప్ప పరిపాలన అందించిండో మరి ప్రజలే నిర్ణయించుకోవాలి. మరి 5 ఏళ్ల పరిపాలన ఎంతమంది ఆయన ఇవాళ ఆయన చెప్పే ముచ్చట్లు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసిండనే తెలియాలి. ప్రజలు బాగుండాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక దృష్టితో ముందుకు పోతుర్రు. మాలాంటి యువతకి ఇవాళ అవకాశం ఇచ్చింది. ఒక సామాన్యుని ఇక్కడ పోతం శెట్టి కానీ, మన జయంగిరి అన్న కానీ, ప్రమోద్ అన్న కానీ, మేమంతా యువజన కాంగ్రెస్ లో పనిచేసినటువంటి కార్యకర్తలం. ఈ రోజు నాకు పార్లమెంట్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీళ్ళందరూ నా ఎంట ఊర్రు, నన్ను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారన్న నమ్మకం నాకుంది.